ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంతో మీతో కలుసుకునే భాగ్యాన్ని ప్రభు నాకు ప్రసాదించాడు. దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుకొనువాడు ధన్యుడు. అవును దేవుని బిళ్ళరా, గొర్రెపిల్ల రక్తం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తాం. ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నీ కూడా కల్వరి సిలువలో ఆయన మోసుకుని పోయి మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం పవిత్రమైన రక్తం, పరిశుద్ధ రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అని చెప్పి మొదటిది పేతురు పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తములో మనము మన జీవితాలను, మన వస్త్రములను, అంటే మన జీవితం అనే వస్త్రాన్ని మనం పవిత్రపరచుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ద్వారా తప్ప ఈ భూమి మీద దేంతో మన పాపాలు కడుక్కోవటం అది జరిగే పని కాదు. ప్రార్థన. తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. అవునయ్య, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధనిలని సెలవిచ్చినావు. ఈ దినము నాయన మా ప్రభు దినం, పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు ఆరాధన దినాన ఆయా నీ చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాల్లో బిడ్డలందరూ కూడా తమ వస్త్రములు, జీవితం అనే వస్త్రాన్ని ఉతుక్కొని, రక్షణ అనే వస్త్రాన్ని ఉతుక్కొని నాయనా నీ కొరకు సిద్ధపాటు కలిగే జీవించే భాగ్యం దయచేయమని, నీ కుటుంబాల ద్వారా మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తెచ్చుకోమనేవి చూస్తున్న నీ బిడ్డలు, వారిని, వారి కుటుంబ బిడ్డలందరినీ, మమ్మల్ని, మా సహవాసాన్ని దీవించి ఆశీర్వదించి కృపాక్షేమములతో వర్ధిల్ల చేసి మేమందరం నీ రాజ్యంలో కలుసుకుని మీ రక్తంలో కడుక్కొని ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభు కృపతోడై నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.